హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పచ్చి బనానాతో ఫ్రై చేస్తున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్దీ కూడా. దీనికోసం అయితే ఇక్కడ పచ్చి బనానాలు 2 తీసుకున్నాను. ఈ బనానాకి తొడిమలంతా కట్ చేసుకొని పైన పొట్టునంతా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని పొట్టుతో కూడా వేసుకోవచ్చు. కొద్దిగా చేదు అనిపిస్తుంది. మీకు పొట్టు పీల్ ఆఫ్ చేయడం ఇష్టం లేకపోతేనే అలానే కూడా వేసుకోవచ్చు. ఇంకొక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని అరటికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలంతా నీళ్ళలో వేసుకొని అలానే పెట్టుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని కావలసినంత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా నీళ్ళల్లోకి వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అరటికాయ ముక్కలంతా వేసుకునేసి ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. అలాగే ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 5 to 10 minutes కంతా అరటికాయ ముక్కలు చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇందులోకి కారానికి తగ్గట్టు కారపొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అంతా ఒకసారి కలిపేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.